ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా మసాలా బొరుగులు ఫ్రెండ్స్. ఇంకా ఈ మసాలా బొరుగులు అయితే స్నాక్ రెసిపీ అన్నమాట. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగే పిల్లలకు స్నాక్స్గా పెట్టొచ్చు అన్నమాట. ఎవరికైనా స్నాక్స్ లాగా పెట్టొచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ అయితే బొరుగులలో ఏమీ లేకుండా పుల్లలు చెత్త ఏమీ లేకుండా నేమ్ పెట్టుకోవాలి. తర్వాత సగభాగం పప్పులు సగభాగం పల్లీలు అయితే తీసుకోవాలి. ఇవి పల్లీలు వేయించి మళ్ళీ పొట్టు కూడా తీసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇదైతే అమ్మ చేసిన రెసిపీ ఫ్రెండ్స్, మీకోసం అయితే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఈవినింగ్ టైంలో బాగా వర్షం అయితే పడింది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే. ఇంకా అమ్మ వేడివేడిగా మసాలా బొరుగులు అయితే వేద్దామని ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా పల్లీలు పప్పులు పక్కకు పెట్టుకున్నాం కదా, ఇవైతే వెల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. ఇలా చిత్తకొట్టి పక్కకు పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు. ఇంకా తర్వాత రుచికి సరిపడా కారం, పసుపు, అలాగే ఉప్పు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇవి చేసుకొని తీసుకెళ్ళామనుకోండి బాగా తినేయచ్చు. పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి. ధనియాల పొడి అంటే ఓన్లీ ధనియాలు కాదు, ఇవి జీలకర్ర ధనియాలు వేయించి అమ్మ అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటుంది అనమాట. చూడండి, ఇంకా అవన్నీ పక్కకు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా పెద్ద సర్వ్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే. ఎందుకంటే మనం కలిపేటప్పుడు ఒక కింద పోతుంటాయి కదా, అందుకోసమని పెద్దదైతే పెట్టేసింది అనమాట. ఇంకా ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసింది. అలాగే పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా వేసేసింది అనమాట పోపులో. చూడండి, ఈ వెల్లుల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నూనెలో. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత పప్పులు పల్లీలు కూడా వేసుకోవాలి. పప్పులు పల్లీలు వేసుకొని, ఇంకా పల్లీలు వేయించినవే కాబట్టి ఒక 5 minutes అలా వేస్తే సరిపోతుంది. చూడండి, వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి మిశ్రమం కూడా వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మాడిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే కిందకి దింపేసి ఇంకా బొరుగులు నేమ్ పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మా పాప అయితే మేము కలుపుతూ ఉంటే తను ఒకసారి కలుపుతానని కలిపింది. చూడండి, ఇంకా ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కలుపుకున్నామనుకో, ఆ వేడికి బొరుగులు అనేవి కొద్దిగా క్రిస్పీగా అవుతాయన్నమాట. అందుకోసమని ఒక 2 minutes అలా స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒకసారి అయితే కలిపిందనమాట అమ్మ అయితే. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.